కాఫీ అండి, కాఫీ. వాటర్ రావట్లేదండి. మణికొండ ఏంటో గాని మొన్నల్లా ఇదేంటి వాటర్ కి ఏడిపించిందండి. ఏంటిది దీంట్లో వాటర్ లేవంట. ఏమంటారు, బోర్లోనా ఏం మరి వాటర్ లో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. నేను అదే అన్నా, ఒక 2 డబ్బాలన్నా కొనేసి పెట్టుకుంటే పోద్ది ఆ వాష్రూమ్ లో ఈ వాష్రూమ్ లో. సిటీ అని పేరుకే గానియండి ఏం లేదు, అద్దీలే అంతే. అద్దీలు పోసుకోవడం తప్పించి ఏమి ఉండదన్నమాట. డబ్బులన్నీ సంపాదించిందంతా రెంట్లకి మెయింటెనెన్స్ కి పోయాలన్నమాట సిటీ వచ్చి, అంతే. చక్క పల్లెటూరులో అదే అసలు చూడండి, అటు పాలకొల్లు అటు అంటే పల్లెటూరు ఏం కాదులేండి. పాలకొల్లు అంటే అసలు అటు నాకు అలవాటు అయిపోయింది. కృష్ణా డిస్టిక్ బంటిమిల్లు అయినా సరే పాలకొల్లు భీమవరంలో ఉన్నాము, పాలకొల్లులో ఉన్నాం, విజయవాడలో ఉన్నామండి. కానీ ఎందుకో గాని పాలకొల్లు భీమవరం బాగా ఇదైపోయింది అనమాట. మా పాపని చంకని వేసుకుని వెళ్ళానండి ఫస్ట్ బర్త్డే అయిన తెల్లారి. అప్పటి నుంచి పాలకొల్లోనే ఉన్నాము. ఇంకా పాలకొల్లు అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు తలుస్తానో. పాలకొల్లో ఉండేవాళ్ళు కూడా తలవరండి. నేను అక్కడ పుట్టపోయినా సరే పాలకొల్లు పీస్ఫుల్ లైఫ్ అండి. చక్కగా ఎంత ఎంజాయ్ చేయొచ్చో తెలుసా. టెంపుల్స్ ఉంటాయి, పీస్ఫుల్ లైఫ్, టెన్షన్స్ ఉండదు. చక్కగా ఎంత రిలీఫ్ ఉంటదంటే అంత రిలీఫ్ ఉంటది. నాకు మళ్ళీ ఆలోచించే వాళ్ళు ఉంటారా, అదేదైనా సొంతూరు లాగా ఫీల్ అయిపోతానండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఎంత ఏడ్సి జరాలు తెప్పించుకున్నా అయినా మా వారు హైదరాబాద్ తీసుకొచ్చేసారు. నేను బాయ్ ఫ్రెండ్స్, కాఫీ తాగాలి కదా.